ప్రైజ్ లార్డ్. మత్తయి సువార్త 7వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. ఎందుకంటే మనం అనేక మందికి తీర్పు అనేది తీర్చేస్తుంటాం. ఎందుకంటే మన గురించి మనం మర్చిపోతాం. మన యొక్క పరిస్థితులు, మన యొక్క ప్రవర్తన, మన యొక్క స్థితిగతులన్నీ కూడా మర్చిపోయి ఇంకొకళ్ళని వేలెత్తి చూపిస్తున్నామని యేసు ప్రభు వారు ఈ మాటను సెలవిస్తున్నారు. ఏంటంటే మన కంటిలో ఉన్న దూలము ఎంచుకోక నీ సహోదరులో ఉన్న కంటిలో ఉన్న నలుసుని మనము ఎంచుతున్నామంట. కాబట్టి మనలో ఉన్న పెద్ద తప్పుదములు అనేవి మనము ఎంచుకొనక చూసుకొనుకోకుండా వేషధారులుగా మనం ప్రవర్తిస్తూ మరి ఎదుటి వారిని మనం నిందిస్తూ తీర్పు అనేది తీరుస్తున్నామనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి దేవునికి వేషధారణ అనేది చాలా హేయమైనది. కాబట్టి మనం వేషధారుల్లాగా ఉండద్దు. ముందు మన ప్రవర్తన మార్చుకుందాం. మన మాట తీరు, మన యొక్క చూపు, మన యొక్క నడక, మన యొక్క హృదయ అంతరంగ ఆలోచనలన్నీ కూడా మార్చుకొని ఎదుటి వారికి ప్రేమతో చెప్పి ప్రేమతో వారిని ఆకర్షించే విధముగా మన యొక్క మాటలు, ప్రవర్తన ఉండాలి. కానీ తీర్పు అనేది తీర్చకుండా, తీర్పు అనేది మనము తీర్చే విధముగా మనం జీవితాలు మనము వండుకోకుండా దేవుడు చెప్పిన మాటను బట్టి మన యొక్క ప్రవర్తన అన్నిట్లో కూడా పవిత్రంగా నడవాలని ఆశిస్తూ ఈ కొన్ని మాటలు ప్రభు దీవించి మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్.